తేజ గారికి 'హనుమాన్' మూవీ వల్ల ఒక కన్ను 70% డ్యామేజ్ అయిందంట. ఎందుకంటే మూవీ కోసం ఐ లెన్స్‌ని యూజ్ చేయాలని ₹25 పెట్టి ఒక పర్టిక్యులర్ కలర్ ఉన్న ఐ లెన్స్‌ని యూజ్ చేస్తూ, అంతేకాక తక్కువగా వాడాల్సిన ఐ గ్లిజరిన్‌ని మూవీ కంప్లీట్ అయ్యేలోపు ఐస్‌లో ఆ డార్క్నెస్ రావాలని 3-4 బాటిల్స్‌ని వాడేశారట. షూటింగ్ టైంలో ఉన్న దుమ్ముకు లెన్స్‌లోకి డస్ట్ పోయి గ్లిజరిన్ వల్ల ఐ ఇచ్చింగ్ అయ్యి ఒకరోజు టీవీ చూస్తుంటే కిందున్న సబ్ టైటిల్స్ కనిపించలేదంట. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్ట్ చేపిస్తే ఒక కన్నులో ఆల్మోస్ట్ 70% కార్నియా డ్యామేజ్ అయ్యిందంట. సరే అని మూవీ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్టర్ ఐ సర్జరీ చేపిస్తానన్నాడంట. 'హనుమాన్' మూవీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమలలో మనం జుట్టెందుకు ఇస్తామో తెలుసా? మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపంలో చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలిచ్చేవాడు. అది గమనించిన ఆవుల కాపరి ఆవు మీదికి తన గొడ్డల్ని విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ ఆవుకు అడ్డంగా నిలబడతాడు. దాంతో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకి తగిలి దెబ్బ తగులుతుంది. కొన్నాళ్ళకి ఆ దెబ్బ అయితే తగ్గిపోతుంది, కానీ అక్కడ వెంట్రుకలు మాత్రం రావు. ఒకసారి వెంకటేశ్వరుడు కొండ మీద పడుకొని ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అన్న ఒక గాంధర్వ కన్య వెంకటేశ్వరుని చూసి కిందకు వస్తుంది. తలకు తగిలిన దెబ్బను చూసి ఎంతో బాధతో తన తల నుంచి కొన్ని వెంట్రుకలను తెంపి వెంకటేశ్వరునికి ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వరుడు ఇలా అంటాడు, నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా. కలియుగంలో కొండ మీదికి వచ్చిన భక్తులు తమ జుట్టును ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టు యొక్క శక్తి వేరే భూలోకంలో ఉన్న నీకు దక్కుతుంది అని చెప్తాడు. ఇంతకు మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్లారా? కింద కామెంట్ చేయండి. గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఎందుకంటే చాలా మందికి గ్యాస్ సిలిండర్ నుంచి వచ్చే మంటను ఆర్పడం తెలియదు. గ్యాస్ సిలిండర్ కి మంట అంటుకున్నప్పుడు దాన్ని వాటర్ తో ఆర్పే తప్పు అసలే చేయకండి. ఎందుకంటే దాంతో ఎయిర్ కాంటాక్ట్ అస్సలకే ఆగదు. ఒకవేళ రెగ్యులేటర్ దగ్గర మంట అంటుకుంటే దాన్ని భయపడకుండా ఆపేయండి. ఒకవేళ ఆపడానికి భయం వేస్తే బకెట్ తీసుకొని ఈ విధంగా ఆపేయండి. అప్పటికి మంట ఆరకపోతే ఒక తువాల తడిపి ఈ విధంగా సిలిండర్ చుట్టూ చుట్టేయండి. దాంతో మంట ఆరిపోతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.